జావాలో యూటిలిటీ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. ఈ యూటిలిటీ క్లాసెస్ అన్నీ కూడా java.util అనే ప్యాకేజ్లో ఉంటాయండి. మరి ఈ యూటిలిటీ క్లాసెస్ ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క పర్పస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రకరకాల యూటిలిటీ క్లాసెస్. ఇవి కాకుండా ఇంటర్ఫేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ java.util అనే ప్యాకేజ్లో. మరి ఈ క్లాసులు ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. చూడండి, ఎన్యూమరేషన్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఫస్ట్ ఇంపోర్ట్ చేసాం java.util.enumeration దాన్ని. తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంటర్ఫేస్ కాబట్టి. అయితే ఇక్కడ క్లాస్ పేరు ఏంటి, enum అనే క్లాస్ తీసుకోవడం జరిగింది. తర్వాత కౌంట్ ఈక్వల్ టు 0 ప్రైవేట్ వేరియబుల్ అది. అట్లనే బూలెన్ మోర్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అనేదాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎన్యూమరేషన్లో ఉన్న మెథడ్ అనమాట ఇవి. వాటికి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ ఎలిమెంట్, హ్యాస్ మోర్ ఎలిమెంట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఈ క్యాపిటల్ లెటర్స్ అవి ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంచుకోండి. సో రిటర్న్ మోర్ అనేది రిటర్న్ చేస్తుంది ఇక్కడ, అంటే ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చెప్తుంది. మోర్లో ఏముంటుంది, ఉంటే ట్రూ అని ఉంటుంది, లేకపోతే ఎలిమెంట్స్ ఇక లేకపోతే ఫాల్స్ అని ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ అనే మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏం చేసాం, ఇక్కడ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇఫ్ కౌంట్ గ్రేటర్ దెన్ 4 మోర్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టాం. సో అంటే 4 కంటే ఎక్కువ ఉంటే ఇక నెక్స్ట్ ఎలిమెంట్స్ లేకుండా చేసేదానికి, అంటే ఓన్లీ 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉండేందుకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ enumలో. రిటర్న్ న్యూ ఇంటిజర్ ఆఫ్ కౌంట్. ఓకే, కౌంట్ కనుక 4 కంటే తక్కువ ఉన్నట్లయితే, 4 కానీ అంతకంటే తక్కువ ఉన్నట్లయితే ఏం రిటర్న్ చేస్తుంది, ఇది ఇంటిజర్ వాల్యూ, కౌంట్ యొక్క ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఈ నెక్స్ట్ ఎలిమెంట్ అనే యొక్క మెథడ్ అన్నమాట. ఇప్పుడు ఈ 101 అనే క్లాస్లో మనం ఏం చేసాం, మెయిన్ మెథడ్ తీసుకున్నాం. ఎన్యూమరేషన్కి ఈ అనే వేరియబుల్ ఆబ్జెక్ట్ తీసుకొని న్యూ enum అన్నాం. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అంటే ఈ క్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇక్కడ. వైల్ en డాట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్, అంటే ఈ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ట్రూ అని రిటర్న్ చేసేంత వరకు, అంటే మోర్ అనే దాంట్లో ట్రూ అని ఉన్నంత వరకు ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని n డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎన్యూమరేషన్లో సీక్వెన్స్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయి జనరల్గా, కాబట్టి కొన్ని ఇక్కడ 4 ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే ఈ enumలో పెట్టే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని సెట్ చేయడం జరిగింది. సో రిజల్ట్ చూసినట్లయితే మనకి తెలుస్తుంది. ఓకే, అప్ టు 5 వాల్యూస్ ప్లేస్ చేయడం జరిగింది. సో అంటే గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు ఫాల్స్ అవుతుంది. సో అప్ టు అంటే 5th వాల్యూ కూడా వస్తుంది, నెక్స్ట్ 6th వాల్యూకి ఫాల్స్ అనేది ఉంటుంది కాబట్టి రాదనమాట. అంటే 4 కాకుండా 5 వాల్యూస్ స్టోర్ అయ్యాయి మన enumలో. అట్లానే నెక్స్ట్ వెక్టార్ క్లాస్ని తీసుకొని దానికి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో
వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ని ఎట్లా యాడ్ చేసి దాని సైజ్ అంతా కెపాసిటీ అంతా ఆ ఎలిమెంట్స్ని ఎన్యూమరేషన్ ద్వారా ఎలా మనం రిటర్న్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. సో ఇనిషియల్ సైజు ఇక్కడ వెక్టార్కి 3గా తీసుకోవడం జరిగింది. సో ఇనిషియల్ సైజ్ ఏంటి, కెపాసిటీ ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. సో ఇనిషియల్ మనం ఏ ఎలిమెంట్ యాడ్ చేయకపోతే 0 సైజ్ ఉంటుంది, కెపాసిటీ మాత్రం ఇది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా వి డాట్ యాడ్ ఎలిమెంట్, ఈ వి అనే ఆబ్జెక్ట్లో మనం ఈ యొక్క వెక్టార్లోకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్, ఫస్ట్ 4 ఇంటిజర్ వాల్యూస్, తర్వాత 2 డబుల్ వాల్యూస్, మళ్ళీ ఇంటిజర్, మళ్ళీ ఫ్లోట్, మళ్ళీ ఇంటిజర్, ఇట్లా సెట్ ఆఫ్ వాల్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ఈ వెక్టార్లో స్టోర్ చేయడం జరిగింది. ఫైనల్గా కెపాసిటీ ఎంతో మనం చూడొచ్చు. అంటే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో డైనమికల్గా ఆ యొక్క సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటో చూడాలి అంటే వి డాట్ ఫస్ట్ ఎలిమెంట్, దాని టైప్ ఏంటి, ఇంటిజర్ కాబట్టి ఆ టైప్ కాస్టింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందర ఇంటిజర్ అని ఇచ్చి దాని తర్వాత వి డాట్ ఫస్ట్ ఎలిమెంట్. అదే వి డాట్ లాస్ట్ ఎలిమెంట్, లాస్ట్ది కూడా ఇంటిజరే కాబట్టి ఇంటిజర్ టైప్ కాస్టింగ్ ఇక్కడ ఇచ్చి తర్వాత లాస్ట్ ఎలిమెంట్ని చూపిమన్నాం. తర్వాత ఎన్యూమరేషన్కి విఎన్ఎం అనే ఆబ్జెక్ట్ తీసుకొని దానికి వి డాట్ ఎలిమెంట్స్, టోటల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిలంతా కూడా సెట్ చేయడం జరిగిందనమాట. సో ఎలిమెంట్స్ ఇన్ వెక్టార్ అని చెప్పేసి విఎన్ఎం డాట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్. సో దాంట్లో ఇనిషియల్గా సెట్ అయితే హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ ఉన్నంత వరకు హ్యాస్ మోర్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ట్రూ రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో విఎన్ఎం డాట్ నెక్స్ట్ ఎలిమెంట్, ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ విధంగా ఎన్యూమరేషన్ ద్వారా వెక్టార్లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇనిషియల్ సైజ్ ఇది, కెపాసిటీ ఇది, అన్ని స్టోర్ చేసిన తర్వాత కెపాసిటీ 12 వచ్చింది. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, లాస్ట్ ఎలిమెంట్ ఏముంది, అట్లనే టోటల్గా ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఇవి అనేది మనం ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్టాక్లోకి వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి, ఐ మీన్ పుషింగ్ ఎలా చేయాలి, పాపులేటింగ్ ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, స్టాక్ క్లాస్ని ప్లస్ ఎంటీ స్టాక్ ఎక్సెప్షన్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత స్టాటిక్ వాయిడ్ షో పుష్ అనే మెథడ్ ద్వారా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టాక్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఎస్టీ అనే ఆబ్జెక్ట్ని, దీంట్లోకి ఐఎన్టీఏ అనే ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది. ఎస్టీ డాట్ పుష్ ఏమన్నాం, న్యూ ఇంటిజర్ ఆఫ్ ఏ, మనము ఏదైతే ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడ పుష్ మెథడ్లో ఇస్తున్నామో ఆ వాల్యూని పుష్ చేయడం జరుగుతుంది. ఆ పుష్ అయిన వాల్యూని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం, స్టాక్ని షో చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాప్. సో ఇక్కడ స్టాక్కి ఎస్టీ అనే ఆబ్జెక్ట్ తీసుకొని పాప్ అని మెసేజ్ ఇచ్చి ఎస్సీ డాట్ పాప్, అన్ని ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇంటిజర్లోకి టైప్ కాస్టింగ్ తీసుకొని ఆ పాపులేట్ అయిన వాల్యూ దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఏ అనే ఇంటిజర్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ చేసి ఆ ఏని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో అట్లా 1 by 1 పాపులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్లో, లిఫో ఆర్డర్లో ఇక్కడ పుషింగ్ పాపులేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది స్టాక్లోకి. ఎనీవే మెయిన్లో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లో ఎస్టీ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ఆ స్టాక్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ స్టాక్లోకి 2 వాల్యూస్ని
పుష్ చేసాం. తర్వాత ట్రై బ్లాక్ లోపల పాపులేట్ చేస్తున్నాం దాంట్లో ఉన్న వాల్యూస్ని. ఓకే, ఎప్పుడైతే ఇక వాల్యూస్ లేవో ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది, ఎంటీ స్టాక్ అని చెప్పేసి. 2 పుష్ చేసాం, 3 పాపులేట్ చేస్తున్నాం. 3 పాపులేట్ చేసాం కాబట్టి పుష్ చేసింది 2 కాబట్టి దాంట్లోకి ఎంటీ స్టాక్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ స్టాక్ ఎంటీ ఉంది. తర్వాత 42ని పుష్ చేసిన తర్వాత స్టాక్ ఇది. తర్వాత 66ని పుష్ చేసిన తర్వాత స్టాక్ ఈ 2 ఐటమ్స్ని కలిగి ఉంది. తర్వాత పాపులేట్ చేస్తే ఎప్పుడైతే లాస్ట్ వాల్యూ మనం పుష్ చేసామో ఆ వాల్యూ పాపులేట్ అవుతుంది. 66 లాస్ట్ మనం పంపించింది, అది పాపులేట్ అయింది. పాపులేట్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ ఇది, స్టాక్లో సింగిల్ ఐటమ్ ఉంది, మళ్ళీ పాపులేట్ చేస్తున్నాం. సో ఆ 42 బయటకు వచ్చేస్తుంది. తర్వాత స్టాక్ ఎంటీ అయింది కాబట్టి మళ్ళీ పాపులేట్ చేయబోతే థర్డ్ టైము ఎంటీ స్టాక్ అనే ఎక్సెప్షన్ రైజ్ కావడం జరిగింది.